నీతో కలిసేలా తరగని కథ మనదే కనుక మనసు మురిసినిలా ఉసురేమో నాదైనా నడిపేది నీవుగా కసురైనా విసురైనా విసుగైన రాదుగా పింఛం విప్పిన వెలిగి వల్లే తొలకరి జల్లుల మేఘం వల్లే అలజడి హృదయం ఆడిన కూచిపూడి దిద్దిన బొమ్మకు మళ్ళీ కవితలు వత్తిన పుస్తకమల్లే సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాయి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడో పక్కకు జరిపే కొత్తగా కొంతలు తొక్కెను ఈ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువు గానం తీయక పట్టే రాధకు ప్రాణం కుప్పొంగే ఆనందం కుమారి శ్రీనవ ఫుల్ నేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. తనని చేసుకోవడం నిజంగా చాలా అదృష్టంగా డెస్టినీ అంటే ఏంటో తనని చేసుకున్న తర్వాత అర్థమైంది నాకు. నేను చాలా లక్కీ ఫీల్ అవుతున్నాను. మ్యారేజ్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. లాగే ఉంటుంది, అంతా బాగా కలిసిపోయింది. ఫస్ట్ టైం మ్యాచ్ వచ్చినప్పుడు చూసాను, చూసేస్తే వెంటనే డిలీట్ చేస్తాను మొత్తం. ఇంట్లో పోస్ట్ చేస్తే సరే ఒకసారి కలుస్తారని చెప్తాను. బట్ ఫస్ట్ టైం కలిసినప్పుడు లైక్ బాగుంది అనిపించింది. ఫస్ట్ టైం అలా మేము ఒక కెఫేలో కలిసాము. సో తనకన్నా ముందు నేను వెయిట్ చేస్తా ఉన్నాను. తర్వాత తను వచ్చి నన్ను హాయ్ ఏదైనా లైఫ్ అంటే అన్నప్పుడు తను చూడంగానే ఓకే మాట్లాడచ్చు తింటా ఒక్కసారి ఇంట్రాక్ట్ అయితే బాగుంటుందేమో అనిపించింది. చూడంగానే కష్టం అంటే అప్పటిదాకా అసలు ఇంట్రాక్షన్ కూడా చేయడం లేదు, జస్ట్ ఫోన్ చేయడం వెళ్ళాను. ఇంట్రాక్ట్ చేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. తన మ్యాచ్ వచ్చినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. తన ఫోటో చూడగానే ఈ అమ్మాయిని చేసుకుంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది మంచిగా అనిపించింది. సో తర్వాత ఇంకా అదే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ కోసం వెయిట్ చేయడము, ఫైనల్గా బయట కెఫేలో మీట్ అవ్వడం, ఆంధ్రో కెఫే. ఆ ప్లేస్ సేమ్ మా ఇద్దరిని కలిపిందని మేము ఫీల్ అవుతుంటాం. ఎస్, మొదటిసారి తెలిసింది కెఫేలో. అండర్స్టాండింగ్ అండి, బెస్ట్ అండర్స్టాండింగ్. తన పక్కన ఉంటే ఆటోమేటిక్గా లైఫ్లో స్ట్రగుల్స్ అలాంటి హర్డిల్స్ అలాంటివి ఫేస్ చేయకుండా ఈజీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉందండి నాకైతే. డ్రీమ్స్ అంటే జనరల్గా ఎవరైనా పేరెంట్స్ దగ్గర ఉంటేనే బాగుంటుంది, హస్బెండ్ దగ్గర ఉంటే బాగోదు అని అనుకుంటారు కదా, అట్లా ఉండదు నాకు తింటూ ఉంటాయని అనిపిస్తుంది. అదే అనుకుంటాను నేనైతే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఫైనల్లీ మై డే అరైవ్డ్ అండ్ ఫినిష్డ్. చెప్పడానికి ఏం లేవు నా సైడ్ నుంచి అయితే. నేనైతే మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్తా, ఫోర్స్ చేసి మ్యాచ్ చూడడానికి పంపించింది. సో వాళ్ళు చెప్పంటే ఇంకా మిస్ అయ్యాను. లైక్ మా ఫాదర్ ఎట్లా చూసుకుంటారో అట్లా చూసుకుంటాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాది అరేంజ్డ్ మ్యారేజ్ కంటే లవ్ మ్యారేజ్ అని చాలా మంది అడిగారు. అండ్ మా ఎంగేజ్మెంట్ కి నేను మా మ్యాచ్ ఫిక్స్ అయిన దానికి మ్యారేజ్ కి గ్యాప్ రావడం, సో దానివల్ల కూడా మాకు ఇష్టం. దానివల్ల ఇంకా బాగా అర్థం చేసుకోవడము, ఒకళ్ళొకళ్ళని తెలుసుకోవడం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు
అలా అనిపించింది. ఐ లవ్ యూ సో మచ్. నేను అంకులం పిలుస్తాను నేనైతే. ఆయన నెక్స్ట్ లెవెల్ ఫోటోగ్రఫీ. ఇంకా అసలు తనకెవరు సాట్లేరని అనిపిస్తుంది తన ఫొటోస్ అవి చూస్తూ ఉంటే. ఎప్పుడు కొత్తగా తన యొక్క స్కిల్స్ని అప్డేట్ చేసుకోవడము, కొత్త టెక్నాలజీస్ వచ్చాయి ఫోటోగ్రఫీలో, అవన్నీ తెలుసుకోవడము. ఆ ఏజ్లో తను లైఫ్ స్టైల్ గురించి చెప్తే, 2 పిల్లల్ని తను పెంచి పెద్ద చేసి అంత మంచి స్థాయికి తీసుకెళ్లారు. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే చాలా కష్టపడతారు. ప్లస్ ఇంకోటి, ఏదన్నా కమిట్మెంట్ ఇస్తే మాత్రం 100% దాన్ని చేస్తారండి, ఫుల్ఫిల్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.